ఇటీవల కాలంలో సోషల్ మీడియా, ఇంటర్నెట్లో మీరు చాలా వీడియోలు, యాప్లను చూసుండొచ్చు. అవి వాటిని ఉపయోగించడం వల్ల మీ ఫోన్ మునుపటి కంటే వేగంగా ఉంటుందని, దాని ర్యామ్ పెరుగుతుందని చెప్తారు. చాలామంది అలాంటి యాప్లను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అలాంటి యాప్లు నిజంగా మీ ఫోన్ ర్యామ్ని పెంచుతాయో చూద్దాం. గూగుల్ ప్లే స్టోర్లో ఇలాంటి యాప్లు చాలానే ఉన్నాయి. వాటి పేర్లు, వివరణలు ఫోన్ ర్యామ్ని నిజంగా పెంచుతాయని వినియోగదారులను నమ్మిస్తాయి. కానీ వాస్తవం భిన్నంగా ఉంటుంది. సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ర్యామ్ అనేది కంపెనీ ద్వారా ఫోన్లో మాత్రమే ఇన్స్టాల్ చేసిన హార్డ్వేర్ భాగం. అలాగే దాన్ని ఏ యాప్ ద్వారా అయినా పెంచడం పూర్తిగా అసాధ్యం. అంటే ఈ యాప్ల సహాయంతో మీ మొబైల్ భౌతిక ర్యామ్ పెరగదు, కానీ తాత్కాలిక ప్రభావాన్ని మాత్రమే సృష్టిస్తుంది. ఈ ర్యామ్ బూస్టర్ లేదా క్లీనప్ యాప్లు ఫోన్ ర్యామ్ని పెంచవు. అవి బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్న యాప్లను మూసివేస్తాయి, కొన్ని క్యాష్ ఫైళ్లను క్లియర్ చేస్తాయి. ఇలా చేయడం ద్వారా ర్యామ్లో కొంత స్థలం ఖాళీ అవుతుంది. అందుకే ఫోన్ కొంతకాలం వేగంగా ఉండవచ్చు, కానీ మీరు ఫోన్ను మళ్ళీ ఉపయోగించడం ప్రారంభించిన వెంటనే అది మళ్ళీ నెమ్మదించవచ్చు. కొన్నిసార్లు ఈ యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది, పనితీరు తగ్గుతుంది. అంటే దీర్ఘకాలంలో ఈ యాప్స్ ఫోన్ వేగాన్ని పెంచే బదులు నెమ్మదిస్తాయి. ప్రైవసీ ముప్పు. ఏ థర్డ్ పార్టీ యాప్ అయినా కూడా మీ ఫోన్ ర్యామ్ని పెంచవు, దాని దీర్ఘకాలిక పనితీరును మెరుగుపరచదు. బదులుగా అటువంటి యాప్లు మీ ప్రైవసీకి ముప్పుగా మారవచ్చు. ఎందుకంటే అవి అవసరమైన దానికంటే ఎక్కువ అనుమతులు తీసుకోవడం ద్వారా మీ డేటాను దొంగిలించవచ్చు.